మరి పోలీస్ శాఖ పెద్దలకు నా పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ ఏదైతే ఈరోజు ఈ మీటింగ్ నిర్వహించబడ్డదో పీస్ మీటింగ్ పేరుతో చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి హిందువులు ముస్లింలు కలిసి అన్ని పండుగలు జరుపుకున్నటువంటి సందర్భంలో గత కొన్ని రోజులుగా మన పట్టణంలో కొన్ని అసాంఘిక కార్యక్రమాలటువంటి జరుగుతున్నట్టు అందరూ దానికి ఖండిస్తూ ఉన్నారు. ఏదైతే చిన్న చిన్న వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత గొడవలకు కూడా మతపరమైనటువంటి రంగు పోసేటువంటి చర్యలు కొందరు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఎవరో ఇద్దరు వ్యక్తులు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద వాళ్ళు మాట్లాడుకున్నా కొట్లాడుకున్నా దానికి మతపరమైనటువంటి రంగు వేసి దానికి ఒక రాజకీయం చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి మనము పార్టీలకు అతీతంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉండకపోతుంది కాకుండా ఇప్పుడు ప్రతి మనిషి దగ్గర సెల్ ఫోన్ ఉంది, ప్రతి మనిషి దగ్గర 4-5 అకౌంట్స్ ఉన్నాయి, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ. ఏదైతే తెలుగులో అంటారు కదా సార్, నిజం గడప దాటకంటే ముందు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది అన్నట్టు ఏదో వాళ్ళ వ్యక్తిగత గొడవలలో మతపరమైనటువంటి రంగు వేసి రాజకీయ లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నిస్తూ ఉన్నారు. దానికి పోలీస్ శాఖ వారు తీవ్రంగా దాని మీద చర్యలు తీసుకోవాలని మా పార్టీ తరఫున కోరుకుంటూ, సిద్దిపేటలో ముస్లింలు కానీ హిందువులు కానీ చాలా కలిసిమెలిసి ఉంటారు. దీనికి ఉదాహరణకు ఏదైతే మనకు 2021లో 2019లో కోవిడ్ వచ్చిందో చాలా మంది మా హైందవ సోదరులు చనిపోతే ఎవరు ముందుకు రాకుంటే ముస్లింలు వాళ్ళ యొక్క ఆచారాలతోని వాళ్ళ ధన సంస్కారాలు చేసినటువంటి చరిత్ర ఉంది. మీరు కనుక్కోండి. ముస్లిం యువకులు చాలా ముందుకొచ్చి హిందువులు ఎవరైతే కోవిడ్ వల్ల చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాకుంటే మా యువకులు పోయి వాళ్ళ యొక్క ఆచారాలతోనే వాళ్ళ ధన సంస్కారాలు చేసారు. అదే కాకుండా ప్రతి సంవత్సరం మా సిద్దిపేటలో జమియతే ఉలమాయే హింద్ అని ఒక సంస్థ ఉంది సార్. వాళ్ళు ప్రతిభా డిగ్రీ కాలేజీలో మా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తూ ఉంటారు. అందులో హిందూస్ కూడా పాల్గొంటారు, హిందూస్ కూడా ప్రైజ్ ఇస్తారు. ఒక కలిసి మెలిసి ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని కొందరు కావాలని దాన్ని ఎవరైనా కావాలి హిందువులా ముస్లింలా అని అంటే కావాలని ఒక రాజకీయ లబ్ధి పొందాలని వాళ్ళ ఒక ప్రయత్నంలో భాగంగా చేస్తానన్నటువంటి పని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మళ్ళీ కొన్ని రోజుల్లోనే రంజాన్ పండుగ వస్తూ ఉంది, ఉగాది పండుగ వస్తూ ఉంది. ఈ పండుగలకు సంబంధించి మీరు పకడ్బందీగా మీ యొక్క కార్యాచరణ ఉండి పీస్ఫుల్గా ఈ పండుగలు హిందువులు ముస్లింలు జరుపుకోవాలని కోరుకుంటూ నా తరఫున నా పార్టీ తరఫున మీ అందరికీ ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.